డిపో మేనేజర్ గారిని వేదికపైకి వచ్చి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వేదికపైకి అడిగడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన డిపో మేనేజర్ గారు అడిషనల్ ఎస్పీ గారికి మనం శ్యామల మేడం ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాం. సత్యం అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారిని శాలతో సన్మానం చేయడం జరుగుతుందని మన డిపో మేనేజర్ గారు తప్పని గట్టిగా. అదేవిధంగా మన డిప్యూటీ ఆర్ఎంఎం శ్యామల మేడం గారికి మన డిపో మేనేజర్ గారు ఓటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన అడిషనల్ ఈఎస్పీ గారికి, అదేవిధంగా మన డిప్యూటీ ఆర్ఎంఎం శ్యామల మేడం గారికి, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, డ్రైవర్ సోదరులకు, కండక్టర్ సోదరులకు, సోదరిమణులకు, మెకానికల్ సిబ్బందికి, ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి నెల అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా ఈ నెల మనకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గత నెలలో మన డ్రైవర్ కండక్టర్ సోదరులు వారి యొక్క కృషి ఫలితంగా ప్రతిభ ఆధారంగా వారిని గుర్తించి వారికి ప్రతి సంవత్సరం ప్రతి నెల వారిని గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అప్రిసియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఎండి గారు, గౌరవ ఎండి గారు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం, దీని ఉద్దేశం అందరూ కూడా సంస్థ అభివృద్ధిలో పాలు పొందాలని, ఒక్కరిద్దరు ద్వారా ఏది జరగదని, అదేవిధంగా ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో వారి ద్వారా ఒకరినొకరు పురిగొల్పుకొని పని విషయంలో కానీ, సంస్థ అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంచుతారని చెప్పి ఇవ్వటం, ఈ యొక్క ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి అక్కడ బండి రాగా ఇక్కడ మా భాస్కర్ వాళ్ళు ఆయన సజ్జనార్ సార్ అట్లా పోయి మొత్తం చూసి వచ్చినాం. సీఎం గారు అంటున్నారు దేవుని దయ వలన సురేందర్ రెడ్డి గారు బాగా నడిపినారు అంటున్నారు. కానీ ఇది నేను నమ్మ దేవుని దయాలు ఏముండవు. ఆయన ఎఫిషియన్సీ, ఆయన పనితనమే కాపాడుతుంది తప్ప ఏ దేవుళ్ళు కాపాడుతారని నేను అనుకుంటున్నాను. దేవుళ్ళు కాపాడేది ఉంటే మనం దసరా నాడు అన్ని పూజలు చేస్తాం ఇక్కడ కదా. దసరా నాడు బయటకు వచ్చే ప్రతి బస్సుకు అరటాకులు, కొబ్బరాకులు కట్టుకొని వస్తారు కదా. అట్లా కట్టిన ప్రతి బస్సుకు యాక్సిడెంట్ కాకూడదని నేను అడిగినాను మా డ్రైవర్లను. ఈ ఆకులు ఎందుకు ఎత్తిరా, పూజలు ఎందుకు ఎత్తిరా అని అడిగిన. అంటే బాగా నడవాలని అంటే రెండే, ఒకటి అక్కడ మెకానిక్ బాగా పనిచేయాలి బస్సుకు, రెండు బాగా నడపాలి.